తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ అంశంపై తాజాగా వెలువడిన సిట్ నివేదికను ఆధారంగా చేసుకుని వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భేటీ కాబోతున్నారు. సిట్ నివేదికలో జంతు కొవ్వు ప్రస్తావనే లేదని వైసీపీ వాదిస్తుండగా ఆ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టేందుకు కూటమి సర్కార్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీగా సిద్దం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇవాళ కూటమి నేతలు భేటీ అవుతున్నారని తెలుస్తోంది. త్వరలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ కల్తీ నెయ్యి అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టి దోషులను చట్టం ముందు నిలబెట్టే ప్రక్రియను వేగవంతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయనున్నారు. ఈ భేటీలో కేవలం తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశమే కాకుండా రాబోయే రాజ్యసభ ఎన్నికలు, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా చర్చించబోతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వినూత్న రాజకీయాలు ఒక రకంగా పసైన రాజకీయాలకి నాంది పలుకుతుందని చెప్పుకోవచ్చు. వినూత్న రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఏదైతే ఆ ఫైనల్ ఎలక్షన్ ఉంటాయో ఎలక్షన్లకి తరిపించి ఎలక్షన్ కి మించిన రాజకీయాలు జరుగుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవైలు ఎవరికి వాళ్ళైతే ఆ ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో అడుగులు ముందుకేసుకుంటున్నారనుకో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క ఆ ఉద్రిక్తత రాజకీయాలకి వేదికైన ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలకు వేదికైందని చెప్పుకోవాలి. ఈ యొక్క రాజకీయాలకు సంబంధించి నేడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నివాసంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కూడా కలయిక మీటింగు, చర్చా గోష్ఠి అని అనడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రం మారిపోతున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని బెంబేలెత్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాలలో జంతు అవశేషాలు కలిసిని అని తెలిసిన ఆ రోజు ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచమే ఒకసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి ఉంది, దరిద్రలిన పరిస్థితి. ఆ ఖండాంతరాలు దాటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆ భక్త జన సందోహం అలాంటిది ఒకసారిగా అందరూ ఉలిక్కి పడిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ కూటమి పార్టీ నేతలు కీలక భేటీ అవుతున్నారు. కీలక భేటీ వెనకాల పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ఈ యొక్క నిర్ణయాలు ఏమి కాబోతుందో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీ నేతలు, పార్టీ నాయకులలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏపీ రాజకీయ పార్టీల మధ్య ఒక రకంగా కాకరేపుతున్న ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ప్రధానంగా చర్చకు రానున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఖచ్చితంగా చర్చ ఉంటది అనేది మనం ఊహించదగ్గ అంశమే. అయితే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్యలపై ఒక మాస్టర్ ప్లాన్, యాక్షన్ ఆలోచించే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేశాడు అని నమ్మించే ప్రక్రియ ఏ రకంగా ఉండాలి, దీనికి సంబంధించి ఎవరు ఎలాగా వర్కౌట్ చేయాలి, ఎవరు ఎలాగా ప్లాన్ చేయాలి, ఎవరు ఎలాగా పని చేయాలనే దాని మీద ఆ మూడు పార్టీలు కలిపి దృష్టి పెట్టి దాన్ని యాక్షన్ ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ చేసేందుకు, అమలుపరిచేందుకు కూడా అడుగులు ముందుకేసేందుకు ఆ ముగ్గురు పార్టీ నేతలు కలుస్తున్నట్లు కూడా మనకు అర్థం అవుతా ఉన్న పరిస్థితి ఉంది.
ముఖ్యంగా సిట్టు నివేదిక ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ పట్టహయాంలో జరిగిన ఆ కొంత మేరకు అక్రమాలను ప్రజల ముందుకు ఉంచేందుకు గాని, అలాగే ఆ సిట్టు నివేదిక ఏదైతే కల్తీ నెయ్యి అందులో లేదు, ఆ జంతు అవశేషాలు కలిసి లేవు అని సిట్టు నివేదిక ఆధారంగా గాని, కొంత మేరకు కోర్టు ఇచ్చే దీని మీద గాని అక్కడ కల్తీ నెయ్యి అనేది లేదు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. దాన్ని అడ్డుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదేకంగా ఆ సమావేశాల్లో మీటింగుల్లో చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సిట్టి నివేదికల జంతు కొవ్వు ప్రస్తావన అనేదే లేదని వైసీపీ ఆ పెద్ద ఎత్తున వాదిస్తుంది, ప్రజలకు కూడా చేరవేస్తుంది, ఆ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై రేపు భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో అటు ఈ రోజు భేటీగా క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలను వివరించేలాగా ఒక ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించడంపై కూడా ప్రధానంగా ఒక నిర్ణయం కూడా తీసుకొని ఉన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా వేదిక చేసుకొని ఈ యొక్క కలిసిన ఈ అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టి ఆ దోషులను చట్టం ముందు నిలబెట్టే ప్రక్రియను ఒక కార్యాచరణ చేసి వేగవంతమైన యాక్షన్ తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఆ ప్రధాన అస్త్రశస్త్రంగా చూస్తున్నట్లు కూడా అర్థమవుతా ఉంది. అయితే ఈ సమావేశంలో కేవలం తిరుమల రొడ్డు కల్తీ నెయ్యి అన్న అంశమే కాకుండా రాబోయే రాజ్యసభ ఎన్నికలు ప్రధానమైనవి, అవి ఒక 3 పార్టీలకు సంబంధించి ప్రధానం అని చెప్పుకోవచ్చు. ఇటు పక్క బీజేపీకి చాలా అవసరమైన రాజ్యసభ, అలాగే టీడీపీకి చాలా అవసరమైంది రాజ్యసభ, అలాగే పవన్ కళ్యాణ్ కి చాలా కీలకమైంది రాజ్యసభ. ఈ రాజ్యసభ గురించి కూడా ఈ యొక్క సమావేశంలో పెద్ద ఎత్తున చర్చించనున్నారు, నిర్ణయం తీసుకొని ఉన్నారు. అలాగే పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా అయిన 60 లక్షల కిలోల నెయ్యిలో నాణ్యత లేదు, అది నెయ్యి కానే కాదు అని సిట్టు తన ఛార్జ్ షీట్ లో పేర్కొందని, కేవలం పామాయిల్ ఇతర రసాయనాలతో కూడిన ఆ ద్రవాన్ని నెయ్యిగా సరఫరా చేసి 223 కోట్ల మేర ఆ శ్రీవారి నిధులను దోచుకున్నారు అని కూటమి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సిట్టు నివేదిక అంశాల ఆధారంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను, పాత్రధారులను పట్టుకోవడానికి ఆ కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ కమిషన్ ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి గత 4-5 రోజులు కూడా ఉద్రిక్తత రాజకీయాలకి వేదికవగా నిన్నటి నుంచి ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ప్రజలను ఏ పార్టీకి సంబంధించి వారిని ఎలాగా అర్థం చేసుకోవాలి, ఎలాగా ఆ ప్రజలను అడుగులు ముందుకు వేపించి ప్రజలను ఎలాగా తమ వెంట తిప్పుకోవాలనే ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.